పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు రక్షకుడు అయినటువంటి క్రీస్తు దేవుని పవిత్ర నామంన వారి దివ్యవాక్కులను ఆలకించుటకు మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష పట్టణంలో మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, 2వ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు, సువార్త పట్టణము లోక గారి సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 40వ వచనం వరకు. ఈ 3 పట్టణాల యొక్క ముఖ్య అంశము, బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానం కలవాడాయను, దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. లోక గారి సువార్త 2వ అధ్యాయము 40వ వచనము. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, బిడ్డలను కన్నా తల్లిదండ్రులారా, ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో బిడ్డల కన్నా తల్లిదండ్రులారా, మీకు మీ బిడ్డలు పెరిగి దృఢకాయులై జ్ఞానం కలవారై దేవుని భయంతో వృద్ధి చెందాలని ఆశగా ఉందా? సహజంగా ఏ తల్లిదండ్రులైనా అదే కోరుకుంటారు. కానీ కోరికలు లేక ఆలోచనలు ఉంటే సరిపోదు. ప్రతి తల్లి ప్రతి తండ్రి ఈరోజు సువిశేష ప్రకారం మరి తల్లి యోసేపు గారు చేసిన పనిని చేయాలి. అప్పుడే మీ బిడ్డలు మీరు కోరుకున్న విధముగా దైవ జ్ఞానంతోనూ దృఢకాయంతోనూ మరియు దైవ శక్తితో పెరుగుతారు. సహజంగానే ప్రతి తల్లి తను గర్భవతి అయినప్పుడు ఆ గర్భస్థ శిశువుని గురించి ఎన్నో కొత్త ఆలోచనతో ఉండిపోతుంది. అదేవిధంగా తండ్రి తన యొక్క బిడ్డను గురించి భవిష్యత్ కాల జీవితాన్ని గురించి ఎంతగానో ఆలోచిస్తాడు. అయితే తల్లి యొక్క కోరికలు తండ్రి యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే దేవుడు అనుగ్రహించినటువంటి కొన్ని నియమాలు మరియు ఆచారాలను పాటించి తీరాలి. అవి కూడా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, మీ యొక్క సంతోషం కొరకు, సమాజ ప్రయోజనం కొరకు, తండ్రి దేవుని మహిమ కొరకు. అలా చేయకపోతే తప్పనిసరిగా బిడ్డలు జన్మించిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారేమో, కానీ బిడ్డల యొక్క భవిష్యత్తు మాత్రం చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. కారణం దేవుని యొక్క దీవెనలు ఆ బిడ్డపై ఉండవు కాబట్టి. భౌతికంగా దారుఢ్యంగా ఎదుగుతాడేమో, కానీ ఆ దారుఢ్యమైనటువంటి భౌతిక దేహంలో దైవ భయము కానీ, దైవ జ్ఞానం కానీ, దైవ భక్తి కానీ ఉండవు. అటువంటి బిడ్డ విగ్రహ పుష్టి, నైవేద్య నష్టిలాగా తయారవుతాడు. అటువంటి బిడ్డలు ఎదుగుతున్న కొందికి తల్లిదండ్రులకు అవిధేయంగాను, పెద్దలను అగౌరవపరుస్తూ, చదువు అబ్బక జీవితాలను తప్పుదారి పట్టించుకుంటూ ఉంటారు. కాబట్టి జన్మించిన బిడ్డలు సత్ప్రవర్తన లేని బిడ్డలాగా ఉన్నట్లయితే వారి వలన ఎవరికీ ప్రయోజనం ఉండదు. కావున గౌరవనీయులైన తల్లిదండ్రులారా, ఈరోజు సువిశేషమును జాగ్రత్తగా విని ఆ యొక్క సందేశం ప్రకారము దేవుని యొక్క చిత్తానుసారంగా మీ బిడ్డలను పెంచవలసిందిగా దేవుడు ఈరోజు మనకందరికీ ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క సందేశం మరి తల్లి యోసేపు గారి ద్వారా తండ్రి యెహోవాదేవుడు మనకి ఏం చెప్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దైవ సందేశం ప్రకారం ఈరోజు మరి తల్లి యోసేపు గారు తమ కుమారుడైన యేసయ్యను లేక దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును దేవాలయంలో కానుకగా ఒప్పచెప్పుటను ఒక గొప్ప పండుగగా తిరుసభ కొనియాడుతుంది. ఇంతకీ మరి తల్లి యోసేపు గారు ఏం చేశారు అంటే, దైవ కుమారుడైనటువంటి తమ బిడ్డను ఒక మానవ మాత్రులాగా దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ దేవునికి వారు ఆచారం ప్రకారము 2 గువ్వలు తీసుకొని వెళ్ళి సమర్పించారు. దేవాలయంలో బిడ్డలకు సంబంధించినటువంటి పాటించవలసిన ఆచారాలన్నీ ఆచరించారు. అక్కడ ఉన్నటువంటి ప్రవక్త మరియు ప్రవక్తని అగు సిమియోను మరియు అన్నమ అను భక్తులు ఉండి దైవ జ్ఞానంతో లేక దైవశక్తితో ప్రేరేపితులై బాల యేసయ్యను కనులారా దర్శించుకొని జీవితాలను ధన్యం చేసుకుంటూ వారు ఆ బిడ్డను దీవించారు. అయితే మీకు ఇక్కడ చిన్న సందేహం రావచ్చు, బాలుడైన క్రీస్తు దేవుని బిడ్డ కదా, దేవుని బిడ్డకు మానవ మాత్రుల ఆశీర్వాదాలు అవసరమా అని అనవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఏంటి ఆ విషయం అంటే,
దేవుడు బిడ్డగా క్రీస్తు ప్రభువు జన్మించినప్పటికీ ఆయన మానవ మాత్రుడు. కాబట్టి మానవ మాత్రుడు పొందవలసినటువంటి దీవెనలు తప్పనిసరిగా పొందాలి. అది కూడా సిమెయోను ప్రవక్త మరియు అన్నమ్మలు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణ పొంది బాలుడైన యేసయ్యను దీవించారు. బాలుడైన యేసయ్య యొక్క భవిష్యత్తును సిమెయోను గారు మరి తల్లికి ప్రవశిస్తూ బిడ్డను గురించి, బిడ్డ యొక్క జీవిత విధానాన్ని గురించి తల్లికి సవివరంగా తెలియజేసి తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటూ దేవుణ్ణి ఆ బిడ్డను దీవించమని వేడుకున్నాడు. ఇప్పుడు సిమెయోను అను ప్రవక్త బాలయేసుని దీవించి బాలుడైన క్రీస్తు గురించి మరి తల్లికి ఏం చెప్పారో తెలుసుకుందాం. లోకగారి సువార్త 2వ అధ్యాయము 33వ వచనం నుంచి. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడ్రి. సిమెయోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకును ఉద్ధరింపునకును కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని సిమెయోను ప్రవక్త బాలుడైన క్రీస్తు ప్రభువుని గురించి ప్రవశిస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క క్రీస్తు ప్రభువుని గురించి ప్రవచనంలో సిమెయోను గారు చెప్పినటువంటి ప్రవచనంలో దేవుని యొక్క బిడ్డ అయినప్పటికీ కూడా ఇదే దీవెనలో ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందువల్లంటే తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ భూమి మీద జన్మించబో ప్రతి బిడ్డ గురించి వారి యొక్క భవిష్యత్ ప్రణాళికను కలిగి ఉంటాడు. అందువలన ఆ భవిష్యత్ ప్రణాళికలు ఆ బిడ్డ ద్వారా నెరవేర్చబడాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా బిడ్డలను దేవాలయానికి తీసుకువెళ్ళి బాప్తిస్మం ఇప్పించి వారు కూడా దైవాజ్ఞలను అనగా 10 ఆజ్ఞల ప్రకారము తిరుసభ కొట్టాల ప్రకారము బిడ్డను పెంచినట్లయితే, అనగా తల్లిదండ్రులు కూడా అవకాశం ఉన్న ప్రతిసారి దేవాలయంకి వెళ్ళి పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొంటూ కుటుంబ ప్రార్థన చేసుకుంటూ తదనుగుణంగా వారు కూడా సమాజంలో కుటుంబ జీవితం జీవించినట్లయితే అవన్నిటిని గమనిస్తున్నటువంటి ఆ మీ బాలుడు తప్పనిసరిగా నీతియుక్తమైన దైవ భయంతో, దైవ జ్ఞానంతో జీవిస్తాడు, ఎదుగుతాడు. ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆశించినట్లుగా దేహదారుఢ్యంతోనూ దైవ జ్ఞానంతోనూ మరియు దేవుని దీవెనలు పొంది జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సందేశాన్ని పురస్కరించుకొని పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఏం చెప్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పునీత పౌలు గారు ఈ సందేశంలో క్రీస్తు ప్రభువుని ఆదర్శంగా తీసుకొని దేవుడయ్యుండి కూడా దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆచారాలను ఎందుకు ఆచరించాడో ఇగో ఈ విధంగా తెలియచేస్తున్నారు. 14వ వచనం నుంచి, తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసం పూరితములకు శరీరం కలవరవుటచే తాను వారి వలె ఒకటే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యను. మృత్యుపై అధికారం గల సైతాను తన మరణము ద్వారా నశింపచేయుటకు సాతాను ద్వారా మృత్యు భయం చేత తమ జీవితమంతా బానిసత్వం గడిచిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని అబ్రహాం సంతతికి సంబంధించినదని స్పష్టమవుతున్నది అని చెప్తూ క్రీస్తు ప్రభువు దేవుడైంది కూడా మానవునిలాగా మోషే ధర్మశాస్త్రాన్ని ఆచారాలను పాటించడానికి కారణం ఇవి. క్రీస్తు ప్రభువు మానవ యొక్క జీవితంలో మానవునిలాగా మమేకమై వారి యొక్క కష్ట సుఖాలను పాపభూయిష్టమైనటువంటి జీవితాలను వారి జీవితంలో అనుభవిస్తున్నటువంటి వేదనలను తెలుసుకొని వాటిని విముక్తి చేయటానికి క్రీస్తు ప్రభువు సామాన్య మానవుడుగా జీవించి సామాన్య మానవుడు పొందే శోధనలన్నీ కూడా పొంది వాటిని జయించగలిగాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ బిడ్డలను లేని యెహోవా దేవుడు మోషే ప్రవక్త ద్వారా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో అప్పుడు ఆ యొక్క బిడ్డలు దేవుని యొక్క కృపతోటి దైవ జ్ఞానంతో శారీరక దారిద్ర్యంతో జీవించడమే కాకుండా యవ్వన ప్రాయంలో శోధనల నుంచి తట్టుకొనగల శక్తిని పొందుతాడు. కారణం ఆ బిడ్డలను తల్లిదండ్రులు క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడిపించారు. కాబట్టి క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తన శోధనని ఎదుర్కొని జయించాడో అదేవిధంగా యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి ప్రతి యువకుడు యువతి
శోధనను జయించగలిగే శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పొందుతారన్నది పౌలు గారి యొక్క సందేశం యొక్క గూఢార్థం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని హెబ్రేలు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నారు. తాను శోధించబడి వెదనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు అనేది పౌలు గారు చెప్తున్నటువంటి సందేశం. అది సత్యం కూడా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ బిడ్డలను ధర్మశాస్త్రం ప్రకారం పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుని యొక్క జీవితం ద్వారా తిరుసభలో మత గురువుల ద్వారా బోధించబడుతున్నటువంటి సందేశాన్ని విని ఆచరిస్తారో వారందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవశక్తి, దైవ కృప తోడుగా ఉంటుంది. యవన ప్రేమలో ఉన్నటువంటి యువత యువకులందరూ సాతాను ఎదుర్కొనగలిగే శక్తిని పొందుతారు, దైవ బిడ్డలుగా ఎదుగుతారు. తదుపరి తల్లిదండ్రులకు, సమాజానికి, దేశానికి మరియు వారి మతానికి ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడతారన్నది ఈనాటి సందేశం యొక్క ముఖ్య సారాంశం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని క్రీస్తు ప్రభు యొక్క భవిష్యత్తును గురించి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇలా అంటున్నారు. అతడు సబ్బు వంటి వాడు, లోహమును శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహాకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయను అని అంటున్నారు. అంటే దీని అర్థం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువు దైవ ఆచారములను లేక దైవ చట్టాన్ని పాటించి సమస్త మానవాళికి ఆదర్శవంతంగా నిలిచాడో, అదేవిధంగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. తమ బిడ్డలను ఎప్పుడైతే తండ్రి అయిన యెహోవా దేవుని చిత్తానుసారంగా పెంచుతారో అప్పుడు ఆ బిడ్డలు ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా సమాజానికి, కుటుంబానికి, దేశానికి ప్రయోజకులుగా మారుతారు. ఆ ప్రయోజనం ఎలాగా ఉంటుందంటే 2వ వచనంలో చెప్పిన విధంగా లోహమును శుద్ధి చేయు అగ్ని వంటి వాడు అని అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువుని. అంటే ఈ యువతి యువకులు కూడా లోహమును శుద్ధి చేయు అగ్ని వంటి వారు. అంటే వీరు కూడా సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును, కోపాలను, పగను, ప్రతీకారాలను వారి యొక్క ప్రేమల ద్వారా జయించగలిగే శక్తిని పొందుతారు అన్నది మనం ఈ యొక్క వాక్యం నుంచి పోల్చుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, 3వ వచనంలో క్రీస్తు ప్రభువుని గురించి ఇలా ఉన్నది. అతడు వెండిని పుట్టము చేసి శుద్ధి చేయమని వలె వచ్చి తీర్పు చెప్పును అంటున్నారు. అనగా క్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వసించి ఆచరిస్తారో వాళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి లోటుపాటులను సమాజోద్ధారకులుగా అవటానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా అదే వచనంలో ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును, అందువల్ల వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు అని అంటున్నారంటే క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆ యూదా మతంలో ఉన్నటువంటి లోటుపాట్లను సర్దిద్దారో అదేవిధంగా ఈ దైవ భయంతో పెరిగినటువంటి యువతి యువకులు తమ సమాజంలో మతపరంగాను, సామాజిక పరంగాను, కుటుంబ పరంగాను ఉన్నటువంటి లోటుపాట్లను సర్దిద్దే నాయకులుగా దేవుడు వారిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. దేవుడు ఈరోజు మనకి క్రీస్తు ప్రభువు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని చెప్తున్నటువంటి సందేశం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తండ్రి అయిన యెహోవా దేవుడు మోషే ప్రవక్త ద్వారా మరియు తిరుసభ ద్వారా ఇస్తున్నటువంటి కట్టడలను తూచే తప్పకుండా పాటించినట్లయితే, అనగా బిడ్డలను దేవాలయానికి అర్పించడం, వారిని అనునిత్యము దైవ భయంతో పెంచడం, దేవాలయాలకు వెళ్ళటం, దైవవాక్యాలు వినటం, సండే స్కూల్స్లో పాల్గొనేలా చేయటం మొదలగు వాటిని బాల్య వయసు నుంచి చేసినట్లయితే ఆ బిడ్డలు తప్పనిసరిగా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రియమైన బిడ్డగా ఎదిగాడో అదేవిధంగా జన్మించిన ప్రతి బిడ్డ తండ్రి అయిన యెహోవా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు ప్రభువు వలె తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తం ఈ భూమిపై నెరవేర్చబడుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎందువల్లంటే ప్రతి మనిషి గర్భంలో పడకముందే తండ్రి అయిన యెహోవా దేవుడు వారి గురించి ఒక ప్రణాళికను కలిగి ఉంటారు అన్నది వాస్తవం. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించకముందు తండ్రి అయిన యెహోవా దేవుడు ఆది కాండంలోనే లేక సృష్టికి పూర్వమే తండ్రి అయిన యెహోవా దేవుడు ఏ విధంగా అయితే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడో అలాగనే జన్మించిన ప్రతి మనిషి గురించి తండ్రి అయిన యెహోవా దేవుడు తన యొక్క
ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1-5 వచనాల్లోను, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో తెలుపబడి ఉన్నది. ముందుగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనంలో ఈ మనిషిని గురించి ఒక ప్రణాళిక ఎలా కలిగి ఉన్నారో తెలుసుకుందాం. ఇందులో యెషయా ప్రవక్త తనను ఏ విధంగా తండ్రి అయిన యెహోవాదేవుడు పిలుచుకున్నాడో, తను జన్మించక ముందే తండ్రి అయిన యెహోవాదేవుడు యెషయా ప్రవక్త గురించి ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడో యెషయా ప్రవక్త ఏ విధంగా తెలియజేస్తున్నారు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంత జాతులారా నా పలుకులు ఆలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి నువ్వు నా నామమును జ్ఞాపకం చేసుకొను అని అంటున్నారు. అదేవిధంగా 5వ వచనంలో కూడా ఇలా అంటున్నారు, నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడు ఆయనే. అదేవిధముగా ఇర్మీయా ప్రవక్త కూడా ఇలా అంటున్నారు, నిన్ను మాతృగర్భమున రూపొందించగా మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచుతిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించుతిని అని ఇర్మీయా ప్రవక్త తనను దేవుడు ఎన్నుకొని ఏ పనిని అప్పగించాడో తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి ప్రతి తల్లి ప్రతి తండ్రి తమకు దేవుడు ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి వారు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, వారు తప్పనిసరిగా దైవ చట్టమును లేక దేవుని యొక్క ఆచారాలను పాటించినట్లయితే వారి బిడ్డల ద్వారా కూడా తండ్రి అయిన యెహోవాదేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చుకుంటారు అన్నది సుస్పష్టం. సహోదరి సహోదరులారా, కాబట్టి ఆలోచించండి, మదిలో పెట్టుకోండి. మీకు జన్మించినటువంటి ప్రతి బిడ్డను దేవుని యొక్క పాదాల చెంత ముందు సమర్పించి వారి యొక్క దీవెనలు పొంది బాలుడైన క్రీస్తును మరి తల్లి యోసేపు గారు యెరూషలేము దేవాలయంలో సమర్పించి దీవెనలు పొందడం ద్వారా బాలుడైన క్రీస్తు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము పొంది తండ్రి యెహోవా యొక్క అనుగ్రహములకు ఏ విధంగా అయితే పాత్రుడయ్యాడో అలాగే ఈ బిడ్డలు కూడా దేవుని యొక్క దీవెనలు పొంది దృఢకాయులై పరిపూర్ణ జ్ఞానం పొంది దేవుని యొక్క అనుగ్రహములకు పాత్రలు అవుతారు. తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు తండ్రి అయిన యెహోవా మరి తల్లి యోసేపు గారుల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి బిడ్డల కన్నా తల్లిదండ్రులందరూ బిడ్డలను దేవాలయాలకు తీసుకువెళ్ళి పాటించవలసినటువంటి ఆచారాలను పాటిస్తూ బాప్తిస్మమును బిడ్డలకు ఇప్పించి దైవశక్తితో దైవ జ్ఞానంతో బిడ్డలు పెరిగే అవకాశం కల్పించినట్లుగా మనకు దేవుడు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి యెహోవాదేవా, ఈరోజు మీ యొక్క పవిత్రమైన సువిశేషం ద్వారా మానవరూపుడుగా జన్మించిన మీ కుమారుడైన యేసయ్యను ఏ విధంగా అయితే ఈ భూలోక తల్లిదండ్రులు మీ యొక్క ఆచారాల ప్రకారం మీకు సమర్పించి దీవెనలు పొందే విధంగా చేశారో, అదేవిధంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి వారికి జన్మించినటువంటి బిడ్డలను దేవాలయంలో సమర్పించి మీ దీవెనలు పొంది మీ చిత్తం ప్రకారము వారు ఎదిగే భాగ్యాన్ని మీ యొక్క శక్తితోటి మీ యొక్క జ్ఞానంతో మీ యొక్క చిత్తానుసారముగా జీవించే భాగ్యాన్ని వారికి కూడా ప్రసాదించే అవకాశంను తల్లిదండ్రులందరూ ఇప్పించే విధంగా వారిని ప్రేరేపించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ తండ్రి అయిన యెహోవా దేవుడు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.